శుభవార్త ప్రేక్షకులకు అభివందనాలు. ఇదే మా ఆహ్వానము. ఈరోజు ఒక వినూత్నమైన అంశంతో మీ ముందుకు రాబోతూ ఉన్నాము. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఈ మధ్యకాలంలో ఏఐగా చెప్పబడుతూ ఉన్నది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చించడానికి మన మధ్యలో మోజెస్ జాన్ వెస్లీ మక్కం గారు, హీ ఈజ్ ద ఏఐ లీడర్ అండ్ కన్సల్టెంట్. అదేవిధంగా ఇమాన్యుయల్ కొలగాని గారు ఉన్నారు. వారు ఎస్ఏపి బిఐ అండ్ ఏఐ ఆర్కిటెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. వీరిరువురు కూడా సాఫ్ట్వేర్ రంగంలో నిష్ణాతులుగా చలామణి అవుతున్నారు, వెలుగొందుతున్నారు. కాబట్టి ఈ సమయంలో వీరిని కొన్ని ప్రశ్నలు మనం అడిగి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దానికి ఉన్న లాభ నష్టాలు ఏంటి, ఏ విధంగా మన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకొని ఏ విధంగా మనం మేలు పొందాలి, ఏ విధంగా మనం లబ్ధి పొందాలి, ఏ విధంగా మన జీవితంలో ఒక సార్థకతను తీసుకొని రావాలన్న అంశాన్ని చర్చించడానికి వీరిరువురిని ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, what is your take on artificial intelligence? Whenever we hear about artificial intelligence, the simplest definition is a machine trying to mimic how a human learns. మనం చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకుంటామంటే ఒక చిన్న పిల్లవాడు ఒకే విషయాన్ని పదే పదే చేసి ఒక ప్యాటర్న్గా చూసి అలా నేర్చుకుంటాడు. అలానే కాస్త పెద్దగా అయిన తర్వాత ఎన్నో వివిధమైన రకాలైన ప్యాటర్న్లు చూసి ఒక్క దగ్గర నేర్చుకున్నది ఇంకో దగ్గర ఎలా వాడుకోగలడో అది ఇంటెలిజెన్స్ అని చెప్తాం. సో అ హ్యూమన్ లెర్న్స్ బై రెపిటీషన్ అండ్ అ హ్యూమన్ ఈజ్ ఏబుల్ టు యూజ్ వాట్ హీ హెస్ లెర్న్డ్ ఇన్ వన్ సినారియో అండ్ రెప్లికేట్ ఇన్ అనదర్ సినారియో. సో AI is nothing but a machine trying to mimic how a human learns and how a human can exploit it. A machine also learns by itself, and that is what we call as artificial intelligence. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనము ఏదైతే మానవుని యొక్క ఇంటెలిజెన్స్కు ప్రతిగా ఒక రెప్లికాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అనేసి మీరు చెప్తా ఉన్నారు. దాన్ని మరలా మన దైనందిన జీవితంలో ఏ విధంగా అప్లై చేయాలనేది. కరెక్ట్ అండి. సమస్యలు పరిష్కరించడానికి కానివ్వండి, మరి ఏదైనా మనం చేయడానికి వీలుగా. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ మిస్టర్ ఇమాన్యుయల్? జాన్ చెప్పినట్లు ఐ వాంట్ టు ఎకో ద సేమ్ కైండ్ ఆఫ్ మీనింగ్, బట్ హ్యూమన్స్ని ఇంటెలిజెంట్ బీయింగ్స్ అంటారు. ఇంటెలిజెంట్ బీయింగ్స్ అంటే బీయింగ్స్ హూ ఆర్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్, హూ ఆర్ ఏబుల్ టు మేక్ చాయిసెస్ వెన్ సిచ్యువేషన్స్ కమ్. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక డెసిషన్ తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి మనల్ని ఇంటెలిజెంట్ బీయింగ్స్ అంటారు. ఇప్పుడు మెషినరీ ఈజ్ ఏబుల్ టు టేక్ దట్ ఇంటెలిజెంట్ డెసిషన్. ఇట్ ఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్లో ఈ డెసిషన్ తీసుకోవచ్చు అని కన్ఫర్మ్డ్గా తీసుకొని అట్లాంటి సిచ్యువేషన్ని మెషిన్ చేయగలుగుతుంది. కాబట్టి నౌ మెషిన్స్ ఆర్ ఆల్సో రైజింగ్ అప్ టు బి ఏబుల్ టు మిమిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం మనం. మెషిన్ ఏ విధంగా అయితే నేర్చుకొని, ఏ విధంగా అయితే మానవుడు పరిష్కరించే ఆ యొక్క తెలివిని ప్రదర్శిస్తాడో, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారాన్ని మనము సూచించవచ్చు, కనుగొనవచ్చు. వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? అంటే దీనివల్ల లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి? మెనీ టైమ్స్ వెన్ వీ లుక్ అట్ a new technology, historically what happens is whenever new technology comes in, we look at it with lot of negativity, or we are very suspicious about that technology. Especially if we look among our believers, okay, 60s lo 70s lo when we got radio and lot of messages from radio, annam ledo adi radio ni vinagdu adedo papam chestadani, tarvata టీవీ వస్తే ఇది ఒక ఇడియట్ బాక్స్, దీన్ని చూస్తే నాశనం అయిపోతామని, తర్వాత కంప్యూటర్లో వస్తే అరే దీంతోటి నేర్చుకుంటే మనకి ఏమైనా పోద్దా అని, ఈ నెగటివిటీ తోటి మనము ఎన్నో చేయలేక వెనకబడిపోయాం. సో నౌ వెన్ వీఆర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ AI, I think this generation and this set of believers, we have to leverage the great advantages we have. ఒక కొన్ని లాభాలు చూడాలంటే AI can be a great tool of learning. It can be a brilliant tool for research.
it is doing wonders in medical science, it is doing amazing things in pharma, and the advantages are far more than negative things. But if we look at negative things, you might say this is being misused by a certain set of people, or this is curtailing my ability to learn, or it is making people lazy. Technology never does anything. It is how humans use the technology to themselves, either to the positive side or to the negative side. As we go ahead, right, we will take some of these examples and we'll also share what some of the positives would be. But maybe, Imi, you can add some more to what you think is. Very truly said. A lot of times technology, we approach technology with a negative mindset. ఏమైపోతుంది, వాట్ కైండ్ ఆఫ్ బ్యాడ్ విల్ ఇట్ బ్రింగ్ అనే థాట్ ప్రాసెస్తోనే యూజువల్గా ముందుకెళ్తాం. అయితే బట్ హౌ కెన్ వీ రియలీ యూజ్ ఇట్? ఎన్ని సిచ్యువేషన్స్లో యూ కెన్ యూజ్ టెక్నాలజీ. ద ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ వీ హ్యావ్ యూజ్ జూమ్ టు వర్చువల్లీ మీట్ పీపుల్, రైట్? అట్లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో హ్యాస్ సో మెనీ థింగ్స్ దట్ ఇట్ విల్ హెల్ప్. It has the ability to find out errors even before things happen. అట్లాంటి సిచ్యువేషన్స్ని మనం వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ అవర్ అడ్వాంటేజ్, నాట్ గో విత్ అ నెగటివ్ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎంబ్రేస్ ఏఐ, ఆబ్వియస్లీ టెక్నాలజీ అన్న తర్వాత దేర్ విల్ anybody who puts out a technology will always think of positive side, but also there will be negative side of things as well. Kani, how we are going to use that, John చెప్పినట్లు, how we are going to use it for our betterment or for the negative side of things. Negative side of things will always be there, but as much as possible how positively we can use technology for our advantage ani mana మీద depend అవుతుంది. And one of the biggest advantages of being ahead in terms of technology is being able to utilize it in the right way, set up a stage for it to be used in the right way. మరి ఈరోజు చూసినట్లయితే మరి శుభవార్త ఛానల్ వారు నెహ్రూ ధైర్యం గారు, అశ్విన్ ధైర్యం గారు ఈ ఏఐ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి బైబిల్లో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ని, కొన్ని సన్నివేశాలను వారు ఒక దృశ్య కావ్యంగా చిత్రీకరించారు. బ్యూటిఫుల్ విజువల్ వండర్స్ అనవచ్చు వాటిని. ఇప్పుడు మనం చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. సారవంతమైన భూమికి పేరుగాంచిన గలిలయలోని కానా అనే అందమైన గ్రామం. ఈ గ్రామం ద్రాక్ష తోటలు మరియు ఒలివల తోటలు పెరగడానికి అనువైనది. గ్రామం యొక్క సారవంతమైన నేల ద్రాక్షారసం ఉత్పత్తికి పేరుగాంచింది. కానా అనే పేరుకు రెల్లు భూమి అని అర్థం. ఈ మాట ఈ ప్రాంతం యొక్క సహజ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. కపర్నహోము నుండి కానాకు దాదాపు 30 నుండి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యేసు మరియు ఆయన శిష్యులు కానాలోని వివాహానికి ఆహ్వానించబడ్డారు, ఎందుకంటే మరియ ఆ దంపతులకు సన్నిహిత బంధువై ఉండవచ్చు. యూదుల సంప్రదాయంలో ముఖ్యమైన వివాహ కార్యక్రమం విందు ప్రారంభమైన 3వ రోజున జరుగుతుంది. వివాహ వేడుకలో పాల్గొనుటకు వచ్చిన వారందరితో వాతావరణం ఆనందంగా మరియు పండుగలా మారిపోయింది. కానా నగరం మొత్తం వేడుకలా మారిపోయింది. మొత్తం గ్రామం పెళ్లికి హాజరయ్యారు. ఇంతలో యేసు తన శిష్యులతో కలిసి వివాహ వేదిక వద్దకు వచ్చాడు. అతడిని అతని తల్లి మరియ ఆప్యాయంగా పలకరించింది. యేసు దంపతులను కలుసుకుని ఆప్యాయంగా పలకరించాడు. కళ్యాణ మండపంలో అతిథులు అన్ని రకముల ఆహార పదార్థాలు ఉంచబడిన బల్ల చుట్టూ కూర్చుని భోజనం చేస్తున్నారు. గది అంతా నవ్వులతో మరియు రుచికరమైన వంటకాల సువాసనతో నిండిపోయింది. విందు సమయంలో
ద్రాక్షారసం అయిపోవడంతో పెద్ద సమస్య ఎదురయ్యింది. అది ఆ విందు అంతటిని పాడు చేసింది. కానా ద్రాక్షారస ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది, కాని పెళ్లిలో ద్రాక్షరసం కొరత ఉంది. ద్రాక్షారసం అయిపోవడం విందు యజమానికి సామాజికంగా మరియు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. మరియ పరిస్థితిని గమనించి త్వరగా యేసు దగ్గరకు వెళ్ళి యేసుతో ద్రాక్షారసం అయిపోయింది అంది. యేసు మృదువుగా కాని బలంగా, అమ్మా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఆయన అలా చెప్పినప్పటికీ మరియ సేవకులను చూచి యేసు చెప్పినట్లుగా చేయండి అన్నది. మరియ సేవకులకు చెప్పిన మాటలు యేసు తాను కోరుకున్నదంతా చేయడానికి ఆమెకు సుముఖతను వ్యక్తం చేశాయి. అయితే ఆయన సమస్యను పరిష్కరించగలడని ఆమె నమ్మింది. యేసు అప్పుడు యూదుల శుద్ధీకరణ ఆచారాలకు సాధారణంగా ఉపయోగించే 6 పెద్ద రాతి పాత్రలను నీటితో నింపమని సేవకులకు చెప్పాడు. సేవకులు ఎలాంటి మొహమాటం లేకుండా సహకరించారు. ప్రతి రాతి బాణలో 75 నుండి 120 లీటర్ల నీరు పడుతుంది. సేవకులు యేసు చెప్పినట్లుగా ఆ పాత్రలను నీటితో నింపారు. పాత్రలు నిండిన తర్వాత యేసు సేవకులకు కొంత తీసి విందు యజమానికి అందించమని చెప్పాడు. విందు యజమానుడు ద్రాక్షారసం రుచి మరియు దాని నాణ్యత చూచి ఆశ్చర్యపోయి, ఈ ద్రాక్షారసం ఎంతో రుచిగా ఉన్నది, ఎంతో ఆశ్చర్యపడుతూ ఇది అద్భుతముగా ఉన్నది. సాధారణంగా మంచి ద్రాక్షారసం మొదట అందించబడుతుంది, కానీ మీరు చివరి వరకు మంచి ద్రాక్షారసమును ఉంచగలిగారు అన్నాడు. రెట్టించిన ఉత్సాహంతో విందులో పాల్గొన్నారు. మరియకు, శిష్యులకు మరియు సేవకులకు మాత్రమే నీరు ద్రాక్షారసంగా మారిందని తెలుసు. యేసు మాట ద్వారా పాత్రలలోని నీరు అద్భుతంగా ద్రాక్షారసంగా మార్పు చెందింది. 7 రోజుల పాటు జరిగిన యూదుల వివాహం ఇప్పుడు మొత్తం వేడుకకు తగినంత ద్రాక్షారసం అందచేయబడింది. మరియ ఎంతో కృతజ్ఞతను చూపించింది. కానాలో సూర్యాస్తమయం జరుగుతుండగా గ్రామమంతా యేసు యొక్క దైవిక శక్తిని మరియు కరుణను గొప్పగా చెప్పే విధంగా వేడుకలతో సందడిగా ముగించబడింది. ఈ పెళ్లిలో యేసు తన బహిరంగ పరిచర్యకు నాంది పలికే విధంగా మొదటి అద్భుతాన్ని చేశాడు. ఈ అద్భుతం శిష్యుల హృదయంలో బలమైన ముద్ర వేసింది, వారికి యేసు మహిమను వెల్లడి చేసింది మరియు వారి విశ్వాసానికి బలమైన పునాదిని వేసింది. యేసు సాధారణ నీటిని అసాధారణమైన ద్రాక్షారసముగా మార్చినట్లే మీ జీవితాన్ని అద్భుతమైన మార్గాల్లో మార్చగల శక్తి ఆయనకు ఉంది. ఇంతవరకు మనం అది చూసాం, కానా వివాహం గురించి చూసాం. సచ్ ఎ బ్యూటిఫుల్ ఏంటంటే విజువల్ అది. అద్భుతం అండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చదువుతున్నప్పుడు ఒక పాస్టర్గా చాలా కాలంగా నేను పరిచయం చేస్తూ ఉన్నాను. ఒక అవగాహన ఉంది. కానీ యూదులు ఎట్లా చేస్తారనే విషయంలో చూస్తే అబ్బా ఇంత బాగా దీన్ని విజువలైజ్ చేశారా అంటే దీనివలన ఏది బైబిల్లో ఉన్న కొన్ని సన్నివేశాలను ఏ విధంగా ఇట్ విల్ బ్రింగ్ అలైవ్ టు ద ప్రజెంట్ పీపుల్ అనేది మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? ఒక టెక్నాలజీని వాడి ఎంతో అద్భుతంగా ఒక 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అసలు ఆ దృశ్యాన్ని మనం ఆలోచించాలంటే మామూలుగా అయితే ఒక క్రియేటివ్ డైరెక్టర్, ఒక పెయింటర్, ఒక ఆర్టిస్ట్ వచ్చి ఒక్కొక్క ఫ్రేమ్ని వాళ్ళు తయారు చేసి, అది కూడా ఒక్కొక్క క్రియేటివ్ డైరెక్టర్కి ఒక్కొక్క ఊహాగణం, అంటే నా ఉన్న హిస్టారికల్ కాంటెక్స్ట్ బట్టి ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని ఆలోచిస్తాం. అదే ఇది శుభవార్త టీవీ వాళ్ళు మిడ్జర్నీ యూజ్ చేసి, ఏఐ యూజ్ చేసి
ఈ దృశ్యాలను ఏదైతే తయారు చేశారో అద్భుతం. 10-15 నిమిషాల్లో అసలు కానా దేశంలో ఇలా ఉండొచ్చు, ఇలా మనుషులు ఉండొచ్చు, అదొక్కటే కదా, ఆ లైటింగ్, ఆ కలర్స్, ఆ రోజుల్లో దుస్తులు ఇలా ఉండొచ్చు, వారి వేషభాషలు, వారి జుట్టు ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తుంటే ఒక టెక్నాలజీని మనం క్రైస్తవుల్లాగా ఉపయోగించుకొని ఎంత చక్కగా వెరీ రిచ్లీ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు రీక్రియేట్ ఆల్ దిస్. ఇదే మామూలుగా చేయాలంటే ఓ 3 నెలల నుంచి 6 నెలలు పట్టేది. మన శుభవార్త వాళ్ళు అద్భుతంగా మేబీ 10-15 డేస్లో చేసి ఉండొచ్చు నా ప్రకారం అయితే. అదే కాకుండా ఆ మ్యూజిక్ చూస్తే మనకి బహుశా 2000 సంవత్సరాల ముందు ఇలానే ఉండేదేమో సౌండ్ అని. స్టార్టింగ్లో చెప్పాను, యూ కెన్ యూజ్ AI ఫర్ సో మెనీ థింగ్స్. హియర్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు యూజ్ ఫర్ విజువల్ క్రియేటివిటీ and literally pour life into text. And now when you look at it, అదే కానా సన్నివేశం ఎన్నోసార్లు వినుంటాము, కానీ ఇప్పుడు ఇలా చూడంగానే అబ్బా నేను కూడా అదే రోజు అక్కడ కానా విందులో ఉండుంటే ఎలా ఉంటుందో ఆ అద్భుతమైన అనుభవం మళ్ళా మనకి కలిగేటట్టు చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ టెక్నాలజీ కెన్ డూ. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ విజువల్. And I think congratulations to Shubhavarta TV that you have truly imbibed and embraced AI and probably one of the first ones to do so. What is your take on that Kana Vivaham? The way I saw the visuals and how the emotion and how people reacted to that, how the owner of the wedding, how he reacted, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇట్ బ్రింగ్స్ అలైవ్ వాట్ వీ రెడ్ ఒక 2000 years బ్యాక్, హౌ దిస్ రియాక్షన్స్ వుడ్ హ్యావ్ బీన్ ఫర్ పీపుల్. దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ సంబడీ ఈజ్ ఎవర్ క్రియేటెడ్ వైన్ అవుట్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, రైట్? సో ఈ వీడియో చూసినప్పుడు దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ వాట్ విల్ హిట్ యూ. అంటే చదివినప్పుడు ది ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. But when you are looking at visuals, imagine children, imagine people who are looking at these visuals, and it will stick in their mind. Yes, forever. Absolutely. They have an understanding, this is the kind of emotion that happened. And the Nanakala, there is a background score that is coming. It is exactly similar to the kind of music that Israelites usually love. So it is able to even bring that to life. So it almost recreates the whole process of what happened. So artificial intelligence oka advantage is very well brought out in this video. కానా వివాహం యొక్క విజువల్ చూసినప్పుడు నెహ్రూ ధైర్యం గారు వారు ఎప్పుడు కూడా ఒకటి వర్డ్ని ఎప్పుడు కూడా డిస్ట్రాక్ట్ కారు. అశ్విన్ ధైర్యం గారు కానీ నెహ్రూ ధైర్యం గారు కానీ వర్డ్ను డిస్ట్రాక్ట్ కారు వారు. యూ కెన్ సీ ద స్పిరిచువల్ ఇన్సైట్స్, ఆత్మీయమైన సత్యాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసుప్రభు వారు చేసిన అద్భుతాన్ని మనం చూసాము. అదే సమయంలో కల్చరల్ కాంటెక్స్ట్ మిస్ కాలేదు. అంటే ఇప్పుడులాగా కాదు, అది అప్పుడు ఉన్న 2000 years బ్యాక్ ఆ కల్చరల్ సాంస్కృతిక ఆచార వ్యవహారాలు ఎట్లా ఉండేవి, మనము ఆ విధంగా డ్యాన్సెస్ కానివ్వండి, అంటే వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు, డ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ ఏ విధంగా చేస్తారు అనేది చూసినప్పుడు నేను అనుకుంటే మీరు చెప్పినట్టుగా పిల్లలు అండ్ ఈవెన్ అదర్స్ ఆల్సో విల్ బీ హైలీ ఇంపాక్టెడ్. ఒక దృశ్య కావ్యంగా వారి జీవితంలో కానివ్వండి, వారి యొక్క మెమరీలో కానివ్వండి, వారి మెమరీస్లో ఇంప్రింట్ అయిపోతుందన్న ఒక ప్రగాఢమైన ఒక ఫీలింగ్ నాకున్నది. తర్వాత నెక్స్ట్ వెన్ వి సీ దిస్ అనదర్ విజువల్, దిస్ ఈజ్ అబౌట్ డానియల్ అండ్ నెబుకద్నెజర్, ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి తీశారు, దాన్ని చూద్దాం. 2,500 years ago, when empires rose and fell, there was a Gentile king named Nebuchadnezzar. God gave him a dream that created an impact that is felt even to this day. This dream was later interpreted by Daniel. If God can use a man like King Nebuchadnezzar, he can definitely use you too. Now let's go back in time and see how it all unfolded.
In the late 7th century BC, the Neo-Babylonian Empire began to rise under Nabopolassar, a determined Chaldean chief. His revolt against the Assyrian Empire marked the dawn of a new era. Over 21 years, he expanded his dominion, laying the groundwork for a powerful empire. As Nabopolassar solidified his power, his son Nebuchadnezzar faced a fierce war with the Egyptians. The clash at Carchemish tested Nebuchadnezzar's military skills, but his campaign was cut short by the news of his father's death. He swiftly returned to Babylon, was crowned king, and reigned for nearly 43 years, from 605 to 562 BC. His marriage to Amy Tiz, a Median princess, forged a crucial alliance with the Medes. Nebuchadnezzar's reign was marked by military conquests and grand building projects, including the famed Hanging Gardens of Babylon, transforming the city into a symbol of strength. As Babylon grew in splendor, Israel and Judah struggled with internal conflict and defied God's warnings. After kings David and Solomon, Israel split into the northern kingdom of Israel and the southern kingdom of Judah. Persistent strife stirred God's anger. God had warned that continued disobedience would lead to their downfall. Eventually, Judah fell under the control of the Egyptian king Necho II, who killed King Josiah in Jerusalem and installed his son, Jehoiakim, as king. Despite this, the kings of Judah continued their defiance. In 605 BC, Nebuchadnezzar, to expand his kingdom, attacked Jerusalem, capturing the city and installing Jehoiakim as a puppet king. During this invasion, Daniel and his friends, Hananiah, Mishael, and Azariah were taken to Babylon. Jehoiakim's rebellion led to a second invasion by Nebuchadnezzar in 598 BC, leading to Jehoiakim's death. Nebuchadnezzar captured Jerusalem, the capital of Judah, and installed Jehoiakim's uncle, Zedekiah, as a puppet king. During this invasion, Nebuchadnezzar devastated Judah. Seizing its wealth and deporting 10,000 captives, including key figures like the prophet Ezekiel. Even Zedekiah resisted Babylonian rule, seeking help from Egypt despite prophet Jeremiah's warnings to surrender. This led to a brutal third siege. For 18 months, Nebuchadnezzar's forces encircled Jerusalem, causing severe famine. Ultimately, Zedekiah was captured, blinded, and taken to Babylon. Nebuzaradan, Nebuchadnezzar's commander, set fire to the temple, the palace, and key buildings, bringing about the complete devastation of Jerusalem and the destruction of Solomon's temple. During the final siege, Nebuchadnezzar's forces took all the golden vessels and valuable treasures from the temple, stripping it of its sacred wealth. As Jerusalem lay in ruins, Nebuchadnezzar's power seemed unshakable. Yet, amidst this darkness, a new chapter unfolded in Babylon. Nebuchadnezzar selected strong, healthy, and handsome young men, ensuring they were well-versed in every branch of learning, gifted with knowledge and good judgment, and suited to serve in the royal palace. Among the many young people, 4 were chosen for a 3-year program to prepare them for service in the king's court: Daniel, Hananiah, Mishael, and Azariah. Despite the grandeur of the royal court, they chose to follow the Mosaic law, refusing the king's food and wine in favor of vegetables and water. After 10 days, their health and appearance surpassed those who consumed the royal provisions, leading to their continued adherence to this diet. Daniel and his 3 friends underwent rigorous training for 3 years in the Babylonian court. During this time, God endowed them with wisdom, knowledge of literature, and the ability to understand visions and dreams.
Second year of his reign, King Nebuchadnezzar experienced a disturbing dream that left him sleepless. He tossed and turned, troubled by the vision he could not understand. Desperate for answers, Nebuchadnezzar summoned his magicians, enchanters, astrologers, and sorcerers, demanding that they tell him his dream and its interpretation. Bowing before the king, the wise men pleaded, "It is impossible to interpret the dream without knowing it." Fear gripped them, knowing the king's wrath could mean their death. Enraged by their inability to reveal his dream, Nebuchadnezzar rose from his throne and ordered the execution of all the wise men of Babylon. Arioch, the commander of the king's guard, sought out Daniel and explained the grave situation. Daniel, in turn, sought wisdom from God. Daniel asked his friends to join him in prayer, seeking divine revelation. As they prayed, a bright light illuminated Daniel's face, signaling that God had answered. Arioch escorted Daniel to the king's palace, where he would reveal the dream and its meaning. Daniel described the overwhelming and terrifying statue from Nebuchadnezzar's dream. A head of gold, chest and arms of silver, belly and thighs of bronze, legs of iron, and feet of iron and clay. Humbled by the revelation, King Nebuchadnezzar threw himself down before Daniel and acknowledged the greatness of Daniel's God. The king elevated Daniel to a high position and, at Daniel's request, appointed Shadrach, Meshach, and Abednego to oversee the province of Babylon. మీరు చూశారు, వాట్ ఏ గ్రాండ్యూర్ అసలు దాంట్లో ఉన్న ఏంటనంటే మ్యాగ్నిఫిషెంట్ అంటారు చూడండి, ఆ ఇంగ్లీష్ పదము, ఆ రకంగా అవన్నీ చూసాం మనము. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? I think we only read about hanging gardens, the Babylonian hanging gardens in books. ఎంత అద్భుతంగా అసలు చూస్తే నిజంగా ఇలా ఉండుంటే మనకి ఇప్పుడు వెళ్ళి ఆ హ్యాంగింగ్ గార్డెన్స్లో ఉంటే ఆహా ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నెబుకద్నెజర్ టైంలో ఇంత అద్భుతంగా ఇంత ఘనంగా ఉండే ప్యాలెస్ ఉంటుందా అని అసలు ఎప్పుడు ఆలోచించలేదు. అమేజింగ్ వర్క్ అండ్ బ్రిలియంట్ క్యారెక్టర్స్. ఇంకా ఈ చూసేటప్పుడు కొన్ని దృశ్యాలు చూస్తే ఆ ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్, ఆ పిల్లలు నవ్వటం, ఆ కోపం, ఆ నెబుకద్నెజర్ కళ్ళల్లో ఆగ్రహం, అదే భయం, ఇవన్నీ అసలు చూడాలంటే మామూలుగా అయితే ఒక ప్రొడక్షన్ యూనిట్ తీసుకొని 10 మంది యాక్టర్లను పెట్టి ఓ 1 నెల రోజులు స్క్రిప్ట్ చేసి 10, 20, 30 రీటేక్లు చేసి ఇవన్నీ చేసే బదులు ఇది మొత్తం ఏఐలో జస్ట్ అంకుల్ కూర్చొని ఒక వారం 10 రోజులలో క్రియేట్ చేశారంటే మహా అద్భుతం. అసలు ఇటువంటి మన పిల్లలకి చూపించగలగటం మనకి చాలా ప్రివిలేజ్ అండ్ దే ఆర్ అ వెరీ లక్కీ జనరేషన్ అనొచ్చు. ఎస్ 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 ఓకే, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? దేవుడు అట్లాంటి పవర్ఫుల్ సిచ్యువేషన్లో డానియల్ వాజ్ స్టిల్ ఏబుల్ టు స్టాండ్ అప్ ఫర్ గాడ్. అట్లాంటి వీడియో చూసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ఇట్లాంటి ఇంత పవర్ఫుల్ కింగ్ ముందు కూడా అవర్ గాడ్ వాజ్ ఏబుల్ టు డూ హిస్ వర్క్. So these are the things that will regenerate, re-invoke that strength that we can derive from God. చారిత్రక నేపథ్యాన్ని విస్మరించకుండా, బిబ్లికల్ కాంటెక్స్ట్ని మిస్ కాకుండా, నెబుకద్నెజర్ యొక్క సంపూర్ణంగా ఏ విధంగా నెబుకద్నెజర్ యొక్క పవర్ను సూచిస్తూ ఏ విధంగా చేశారో నేను అనుకుంటాను వచ్చే తరాలకు ఇది చాలా ఉపయోగకరంగా, తర్వాత ఒక రెవల్యూషన్ వాళ్ళకు ఉంటుందని నమ్ముతూ ఉన్నాను. అయితే చివరి మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఈ మధ్యలో మరి మీకు తెలిసినది కదా, మరి ఐసీఎంఏ కాన్ఫరెన్స్ అవుతూ ఉంది. దాని గురించి మరి ఏమన్నా చెప్పాలని ఆశపడుతున్నారా? ఐసీఎంఏ వుడ్ బి అ బ్రిలియంట్ ప్లాట్ఫామ్. ఒక ట్రాక్ కాంటెంట్ క్రియేషన్, ఇటువంటి కాంటెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు అండ్
ఇప్పుడున్న లేటెస్ట్ ఏఐ టెక్నాలజీస్ ఎలా యూస్ చేసుకోవచ్చు, మన పర్సనల్ గెయిన్కి అలానే సంఘానికి ఎలా ఉపయోగపడుతుంది, ఒక విశ్వాసికి ఎలా ఉపయోగపడుతుంది, ఈ ట్రాక్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఏఐ వాడటం వల్ల మనకి ఎంతో సమయం సేవ్ అవుతుంది. ఒకవేళ మనము పొద్దున్న లేచి బైబిల్ చదివి ఏదైనా అర్థం చేసుకోవాలంటే హిస్టారికల్ కాంటెక్స్ట్, లేకుంటే దాని కల్చరల్ కాంటెక్స్ట్, లేదంటే టైమ్ లైన్స్, లేదంటే పీపుల్, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఒక 2 గంటలు 3 గంటలు వెచ్చించే బదులు అది మొత్తం ఒక 5 నిమిషాల్లో మనకు వచ్చేసిందంటే మిగిలిన 1-2 గంటలు దేవుని సన్నిధిలో బాగా ధ్యానించి ప్రార్థన చేస్తే అవర్ టైమ్ ఆఫ్ మెడిటేషన్ అండ్ స్టడీ అండ్ ప్రీచింగ్ బికమ్స్ ఫార్ మోర్ మీనింగ్ఫుల్, విచ్ మీన్స్ వీఆర్ యూజింగ్ ద బెస్ట్ ఆఫ్ అవర్ టైమ్ డిపెండింగ్ ఆన్ గాడ్ అండ్ యూజింగ్ యాజ్ లిటిల్ టైమ్ యాజ్ పాసిబుల్ ఫర్ రీసెర్చ్. కాకుంటే ఒక్క గమనిక ఏంటంటే ఏఐ కెన్ ఆల్సో బీ రాంగ్. అది చెప్పేది మొత్తము 100% తూచా తప్పకుండా కరెక్ట్ అని ఆలోచించకుండా మనం కూడా దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ICMA, I think, provides wonderful platform for educating young generation to utilize the tools and the power of AI in a very profitable manner. Okay, believer ga that is your duty, to be able to utilize your talent, to be able to utilize the technology that is available to you. And imagine if these kind of visuals you are able to bring to life, your understanding of scriptures, your understanding of the context, the understanding of biblical truths is going to be very different. It is not just theory that you're just looking at, you're looking at amazing images. And so this platform that allows you to understand and also really bring to life situations like these, I think that's a brilliant work that is happening. థ్యాంక్ యూ సో మచ్ మోజెస్ జాన్ వెస్లీ గారు అండ్ ఆల్సో ఇమాన్యుయల్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్సైట్స్ అబౌట్ ఏఐ. ఒక విషయం చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ICMA కాన్ఫరెన్స్ అనేది 27th, 28th ఆఫ్ సెప్టెంబర్లో జరపబడుతుంది. ఇదే కాంటెక్స్ట్లో ఏ విధంగా క్రైస్తవ సమాజాన్ని, ఒక మీడియా ఏ విధంగా మనం దాన్ని ఉపయోగించుకోవాలనే విషయంలో మొట్టమొదటిది వర్షిప్ అండ్ ప్రొడక్షన్, రెండవ ట్రాక్ కంటెంట్ క్రియేషన్, మూడవది హౌ టు హ్యాండిల్ సోషల్ మీడియా. మరి ఈ 2 రోజులు కూడా ఇంటెన్స్ ట్రైనింగ్ ఉంటుంది. అఫ్ కోర్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కింద ఉన్న నంబర్తో మీరు సంప్రదించవచ్చు. శుభవార్త ఛానల్ వారు మీకు సహకరిస్తారు. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ఈ మీడియా కానివ్వండి, ఏఐ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఆత్మీయ మేలు కొరకు ఉపయోగించబడాలి. మన క్రైస్తవ సమాజం యొక్క ఆత్మీయ మేలు కొరకు మరి ఏ దర్శనం అయితే మనం ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామో దాన్ని పటిష్టంగా బలంగా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఈ టూల్స్ని మనం ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చర్చా వేదికకు వచ్చిన మీ ఇరువురికి కూడా I will thank you. I really thank you guys for your wonderful time and your initiative. God bless you.